ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలు ఆడాలి. అది క్రికెటే కాదు, ఏ ఏ స్పోర్ట్ ఎంచుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్యం, ఆటలతో మంచి ఆరోగ్యం రావటం మాత్రం సాధ్యమే. కానీ క్రికెట్ కానీ మిగతా స్పోర్ట్ కానీ ప్యాషన్తో ఆడటం ఒకటి, అది ప్రొఫెషన్ కింద మారటం ఇంకొకటి. సో డిఫరెంట్ స్టేజెస్లో ఇనీషియల్గా కనుక చూస్తే కనుక అంటే బాడీ తీరు ఎట్లా ఉంటుందంటే 6 నుంచి 11 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కళ్ళని అన్ని స్పోర్ట్స్కి ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకు? దానికి కారణం ఏంటంటే అప్పర్ బాడీకి లోవర్ బాడీకి కోఆర్డినేషన్ ఉండదు, ఇంకా స్పైన్ అంత స్ట్రాంగ్గా ఉండదు, హోల్డ్ చేయలేకపోతుంటుంది. అందుకని డిఫరెంట్ స్పోర్ట్స్ కనుక ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో ఆబ్వియస్లీ ఆ కోఆర్డినేషన్ పెరుగుతుంది. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా 11 నుంచి 13 సంవత్సరాల దాకా పీక్ బేసిక్స్ లెర్నింగ్ అని చెప్తారు. సో ఆ 11వ సంవత్సరం వచ్చినప్పుడు 10 కానీ 11 సంవత్సరం వచ్చినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ స్పోర్ట్ని కనుక ఎంచుకోగలిగితే ఆ స్పోర్ట్లో ఉన్న మెళకువలు ఏదైతే ఫౌండేషన్ ఫండమెంటల్స్ ఉంటాయో అది నేర్చుకుంటే ఆ 13వ సంవత్సరం దగ్గరికి బేసిక్స్ చాలా ఫండమెంటల్ గా చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు.